లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. గెలుపై లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, ఇతర నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ లోక్సభ సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. గెలుపై లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, ఇతర నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ లోక్సభ సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, నిన్నటి నుంచి తెలంగాణ భవన్లో పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి సమీక్షా సమావేశం కొనసాగింది. ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో ఉండబోతోంది. ముఖ్యంగా పార్టీ ఆదేశాల మేరకు, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. నిన్న సమావేశాలకు వచ్చినటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నేతలందరికీ, ఆ సమావేశానికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ కాంగ్రెస్ చేసినటువంటి మోసపూరిత ప్రచారాలన్నింటినీ ఒక బుక్లెట్ గా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 హామీలను ఇవ్వడం జరిగింది. ఈ రోజు సమావేశానికి వచ్చేటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ ఆ బుక్లెట్ ఇవ్వబోతున్నారు. ప్రతిరోజు కూడా తెలంగాణ భవన్ లో నిర్వహించబోయేటువంటి సమీక్ష సమావేశాలకు ఇచ్చేటువంటి ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల బుక్ ని ఇవ్వబోతున్నారు. వాటన్నింటినీ కూడా తెలంగాణలో ప్రజల్లోకి బలంగా పార్టీ ఏ విధంగా తీసుకెళ్లాలి అనేటువంటి దానిపైన పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి ప్రజాప్రతినిధులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు దిశానిర్దేశం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటివి కేవలం 6 హామీలు మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 420 హామీలను దఫాలుగా డిక్లరేషన్ల రూపంలో కావచ్చు, మేనిఫెస్టోలో కావచ్చు, హామీల రూపంలో కావచ్చు, మొత్తం 420 హామీలను ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నింటినీ నెరవేర్చాలి అని కాంగ్రెస్ పార్టీ పైన ప్రెజర్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పైన ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దాంతో పాటుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలపైన రివ్యూ జరుగుతుంది. గెలిచినటువంటి స్థానాలపైన కావచ్చు, అదేవిధంగా ఓడినటువంటి స్థానాలలో ఎంత మెజారిటీతో ఓడిపోవడం జరిగింది, అక్కడ ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, వాటిని దాటుకొని పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి అనేక అంశాలపైన కూలంకషంగా చర్చిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ రోజు కూడా చాలా సుదీర్ఘంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఉన్నటువంటి వాళ్ళందరితో చాలా సుదీర్ఘంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అందరూ కూడా తెలంగాణ భవన్ చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో కేటీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకున్న తర్వాత కరీంనగర్ పార్లమెంట్ పరిధి సమావేశం ప్రారంభం కాబోతుంది. రైట్ సరిత, థ్యాంక్ యూ.